ఒక మెమరబుల్ సినిమాగా మారిపోయింది. అండ్ ఈరోజు మన 100 crore మీట్ కూడా ఆ మెమరీని క్యాప్చర్ చేయడానికి, ఆ మెమరీని షేర్ చేసుకోవడానికే. కాబట్టి మనకిప్పుడు స్క్రీన్ పైన యాక్చువల్గా ఆ మెమరీస్ని మళ్ళీ గుర్తు చేయడం కోసం ఒక పిక్ మేము షేర్ చేస్తున్నాము. ఫస్ట్ ఒక్కసారి దాని వైపు లుక్ వేద్దాము. కెన్ వీ హ్యావ్ ద కొలాజ్ ప్లీజ్? అది సంగతి. సో దోస్ ఆర్ ఫ్యూ మెమరీస్. This is the first photo shoot we had. Oh. And in the pre-release event also I told no, Mamita kicked my phone and it broke. అది ఇక్కడేనా? Yeah. Which one? The second? Yeah, that terrace? photo is not there. Yeah, here only in the terrace. It was a very memorable, and I think this is where we bonded. We all bonded together. It's a very important photo shoot too. ఫోన్ పగలడం వల్ల అందరూ బాండ్ అయ్యారంట. ఫోన్ బ్రేక్ and you got bond. No, it was like more of a friendship, like how friends hit each other and all those stuff. Dudes, you became dudes. Yeah. Okay. అయితే on this note, I think we would like to know what is that some memory ఈ మొత్తం జర్నీలో, డూడ్ మొత్తం జర్నీలో one unforgettable memory from this journey అంటే ఏం చెప్తారు? Unforgettable memory. No, the unforgettable memory of Dude is meeting Kirti in my home when I said First time? When I said yes. Oh. That is my unforgettable memory. We took a Okay. Yeah. And I think I'll ask the same question to Mamita. Yes, one unforgettable memory from the journey of Dude. I think when I think of the movie Dude, suddenly in my memory all the visuals of our Urum Blood song comes in. So I think that is my favorite shooting memories of Dude, because it was very fun. There is no much pressure of learning the dialogues and scenes and everything, but dance is something that I love also. Yes. So I enjoyed out and out. Yeah. డాన్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం, ఉంది సెపరేట్ సెగ్మెంటే ఉంది మీ డాన్స్ గురించి. అండ్ రవి గారు సార్, ఐఎమ్ ష్యూర్ 100 crore డెఫినెట్గా ఒక మెమరబుల్ ఒక ప్రొడ్యూసర్కి, బట్ అది కాకుండా మెమరబుల్ థింగ్ ఫ్రమ్ దిస్ జర్నీ అంటే ఏం చెప్తారు? మెమరబుల్ అంటే రెండు హై టెన్షన్ వైర్స్ని టుగెదర్గా పెయిర్ చేసి ఈ సినిమాలో ఒప్పియటం అయితే సూపర్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ దిస్ ఫిలిం. ఆఫ్టర్ 5 years 10 years ఎప్పుడైనా సరే వీళ్ళిద్దరు దీస్ 2 people కలెక్టివ్లీ డిడ్ ఏ ఫిలిం అనేది సూపర్ మెమరీ. ఐ కెన్ టెల్ యూ. వావ్, అమేజింగ్ సార్. ఎస్కేఎన్ గారికి సినిమా చూశాక వన్ మెమరబుల్ సీన్ ఆర్ థింగ్ ఏంటి అని చెప్తారని. ఈ మధ్య ఏ సక్సెస్ మీట్కి వెళ్ళినా అక్కడ యాంకర్గా మీరే ఉంటాం, ఒక మెమరబుల్ గెస్ట్గా మీరే ఉంటున్నారు సార్. అది మాకు మెమరబుల్ సార్. థ్యాంక్ యూ. అంటే మెమరబుల్ ఏంటంటే పండగకి ఎన్ని సినిమాలు వచ్చినా దేనికి అది అన్నీ వాటిది అంటే వాటి స్థాయిలో మంచిగా హిట్ అయ్యి ఇండస్ట్రీ బాగుంటాం, అది అందరికీ, నాకే కాదు ఇండస్ట్రీకి ఒక మెమరబుల్ మూమెంట్. అండ్ అందరినీ సపోర్ట్ చేస్తూ మీరు ఉండడం మాకు కూడా మెమరబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ టు ప్రదీప్ గారు. వాట్ ఈస్ దట్ సంథింగ్ ఆర్ సమ్ వన్ దట్ యూ రియల్లీ మిస్ ఫ్రమ్ డూడ్? అరే జర్నీ అయిపోయింది, ఐ మీన్ పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ అంతా ఆల్మోస్ట్ ఈ ఆడియన్స్ రెస్పాన్స్ అంతా అయిపోయింది. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ రియల్లీ మిస్? No, I really don't miss anyone because I'm throughout, like they are with me only. Okay. And I think I'll continue to be with them throughout. Yeah, I don't think I'll miss anyone. ఓకే. సో కీర్తీశ్వరన్ గారు, మీరు ఎవరిని మిస్ అవుతారు ఎక్కువ? మమితా గారినా, ప్రదీప్ గారినా? ఇద్దరిలో ఎవరిని ఎక్కువ మిస్ అవుతారు ఆఫ్టర్ దిస్ జర్నీ? Yeah, because we are together. We are going to be together. So right now we were missing Mamita only. Oh, మీరు కలుస్తూనే ఉంటారు కాబట్టి విల్ మిస్ మమిత. అంటే యూ వోంట్ మీట్ మమిత ఆఫ్టర్ దిస్? No, not like that. More often we will meet Pradeep bro. Okay. So yeah. Okay. So what is your favorite moment or unforgettable moment from the journey? When we were shooting that, there is one metro train sequence where Mamita proposes Pradeep scene.
Only that scene I saw them together as a pair. In overall, throughout that film, only one scene I saw them as a pair. So while shooting itself, it was very memorable. Wow. Like, okay, this is the only moment where they are going to be together. Okay. So yeah, that's personal favorite. సూపర్. అండ్ ప్రదీప్ గారు, మనం ఇప్పుడు వీడియోలో కూడా చూసినట్టు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ స్క్రిప్ట్కి సంబంధించి డిఫరెంట్ రియాక్షన్స్ కూడా వచ్చాయి. చాలామంది చాలా విధాలుగా రియాక్ట్ అయ్యారు. మీ బెస్ట్ రియాక్షన్ అంటే ఏంటి ఇప్పటివరకు మీరు చూసిన దాంట్లో? ఎవరి రియాక్షన్ మీకు బాగా గుర్తుండిపోయింది మాకు కావాలి ఆ పోస్ట్ రిలీజ్ ఆడియన్స్ రియాక్షన్స్లో? No, మీరు షాక్ అయిన I రియాక్షన్ like కానీ? that there is a different sound for Telugu audience when they shout. I like that. It is like, yeah, this sound is like, I just noticed it. Okay. So I like that. That is the best reaction. Yeah. వావ్, అమేజింగ్. బాగా కనెక్ట్ అయిపోయారు. ఆయన మాకు కనెక్ట్ అయ్యారు, మేము మీకు కనెక్ట్ అయిపోయాం. సూపర్ అండి. అందుకనే ఈరోజు 100 crores వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ నుంచి కీర్తీశ్వరన్ గారిని స్టేజ్ పైకి తీసుకెళ్దాం అనుకుంటున్నా మీ స్పీచ్ కోసం.